హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి ఇది గురు పౌర్ణమి స్పెషల్గా వ్లాగ్ అనమాట. ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ గురు పౌర్ణమి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే నేను పూలు కోసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అసలు పూలు అయితే దొరకట్లేదు అనమాట ఇక్కడ. అండ్ మార్కెట్కి వెళ్ళి చాలా దూరం అయితే ఉంటుంది, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. నేను మార్నింగ్ ఇంట్లో చెప్పడం కూడా మర్చిపోయాను. సో ఇప్పుడు పూలు కోసుకోవడానికి అయితే కిందకి వెళ్ళాను నేను. ఇది మా అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ అమ్మమ్మ ఉంది కింద, అమ్మమ్మ తోటి మాట్లాడుకుంటూ పూలు అయితే కోసుకుంటున్నాను నేను. ఇక్కడ పూలు అయితే అందట్లేదు, చాలా పైకి ఉన్నాయి. అండ్ మార్నింగ్ అసలు తెచ్చుకోవటం మర్చిపోయాను. ఇక్కడ ఏరియాకి ఏమన్నా పూలు వస్తాయని చూసా కానీ రాలేదనమాట. సో ఇక్కడ నేనైతే ఒకటే ప్లేస్ లో అన్ని గుళ్ళు ఉన్న ప్లేస్ కి అయితే, అండ్ మా ఇంటి దగ్గరే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. సో ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ కాబట్టి సాయిబాబా టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు అనమాట. ఈసారి గురు పౌర్ణమికి గురువారం కూడా కలిసి వచ్చింది. మనం సాయిబాబా టెంపుల్ అంటేనే గురువారం అయితే వెళ్తాం కాబట్టి ఈసారి ఫెస్టివల్ తో పాటు గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్ గా అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ అనౌన్స్ అయితే చేశారు. సో ఇక్కడ నేనైతే పూలు కోసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకొని టెంపుల్ కి అయితే వెళ్తానన్నమాట. ఇక్కడ కింద అమ్మమ్మ ఉంటది, మా అపార్ట్మెంట్ లో అమ్మమ్మ ఒక్కటే ఉంటది అనమాట. ఆమెతో మాట్లాడుతూ నేనైతే పూలు కోసుకుంటున్నాను. కోసుకుంటేది అమ్మమ్మ అంటే, కోసుకోమ్మా, నీకన్నా ఇంకెవరున్నారు ఈడ పూలు కోసుకునేటోళ్ళు, మనమే కదా, మన చెట్టే కదా అన్నది. సో నేనైతే చాలా హ్యాపీగా పూలు దొరకలేదు కదా అని బాధ కాకుండా అమ్మమ్మ చెప్పిందని పూలు అయితే కోసేసుకున్నాను అందినంత వాటికి. ఇక్కడైతే నేను పూలైతే కోసుకొని వచ్చేసాను అనమాట. ఈ వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే ఓన్ గా అయితే తీసుకున్నాను. పూలు చూసారా, చాలా బాగున్నాయి. చాలా ముద్దు ముద్దుగా పూలు అసలు ఎంత బాగున్నాయో కదా. ఇక్కడైతే మా ఇంటి సైడ్ ట్రాక్ ఉంది, అంటే రైల్వే ట్రాక్ ఉంది. డైలీ ట్రైన్స్ అయితే పోతూ ఉంటాయి. చూసారు కదా, పక్కన ట్రైన్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది. సో మీకు చూపించాలని నేను చిన్న క్లిప్ అయితే చూపించాను. అండ్ ఇక్కడైతే నేను పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. పూజ చేసేది ఏం చూపించలేదన్నమాట, చాలా వ్లాగ్స్ లో చూసారు కాబట్టి. చూసారా ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో చక్కగా పూలు అయితే. నేనైతే సింపుల్ గా అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను. అండ్ కొబ్బరికాయ అయితే కొట్టలేదు, దేవుడి కాడికి అయితే గుడి కాడికి తీసుకెళ్తాను అనమాట. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం టెంపుల్ కి అయితే వెళ్ళిపోయినాం. చాలా చాలా అంటే పీస్ఫుల్ గా ఉంటది. ఆ టెంపుల్ కి వెళ్ళాము అంటే, మనం సాయిబాబా టెంపుల్ అనంగంటే చాలా పీస్ఫుల్ ఉంటది. ఇక్కడైతే నేను కొబ్బరికాయలు 2 తీసుకున్నాను. ఒకటి ఒలవంది, ఒకటి ఒలిచింది. ఒలవంది అండ్ అక్కడ వేస్తారనమాట డైరెక్ట్ కొబ్బరికాయని. ఒలిచింది అయితే దేవుడికి కొట్టడానికి తీసుకున్నాను. అలా 2 తీసుకెళ్లాను. చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేది చూపిస్తాను. ఇదే టెంపుల్ అనమాట. బయట వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి, బయట నుంచి ఈ వీడియో. చూసారా ఇక్కడ సాయిబాబా స్వామి బయట నుంచి వీడియో మీకు ఇది చూపిస్తుంది. చాలా అంటే చాలా పెద్ద గుడి అయితే ఉంటుందన్నమాట. పక్కన కూడా పాంప్లెట్ అయితే వేశారు. ఇదైతే ఎంట్రన్స్ మీకు ఎలా డెకరేషన్ చేశారు ఏంటి అనేది. ఇది ఒక టెంపుల్ అన్నమాట. పక్కనే ఒకటే ప్లేస్ లో చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. అండ్ సాయిబాబా టెంపుల్ మాత్రం పెద్దగా ఉంది. చిన్న చిన్న గుళ్ళు అయితే పక్క పక్కనే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రాధాకృష్ణుడు విగ్రహాలు అయితే చూసారు కదా, చాలా చక్కగా ఉన్నాయి. ఇది ఒక టెంపుల్. నేను అన్ని దేవుళ్ళకి మొక్కొని అన్ని అయిపోయిన తర్వాతనే నేను వీడియో అయితే మీకు తీసి చూపిస్తున్నాను. అంతేగాని నేను వెళ్ళి వీడియో తీసి పెట్టాలని అయితే కాదు, మీకు చూపియాలి అని అన్ని దేవుళ్ళని ప్రశాంతంగా నేను మొక్కొని చూపిస్తున్నాను. ఇదైతే చుట్టూ ఉన్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది చూసారా, చాలా ముచ్చటంగా అనిపించింది నాకు. మధ్యలో ఈ చిన్న గుడి అయితే నాకు చాలా ముచ్చటంగా అనిపించింది. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉందన్నమాట. ఇక్కడ త్రిమూర్తులు విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలని హడావుడి లేకుండా ఒకటే చోట చాలా చక్కగా అయితే దర్శనం చేసుకోవచ్చు. నా అదృష్టం ఏంటంటే ఇంటి దగ్గరలోనే నాకు టెంపుల్ ఉండటం. ఇక్కడ ఒక చిన్న విగ్రహం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి శివుడు, 2 చెట్ల మధ్య అయితే శివుడు విగ్రహాన్ని అయితే చూసారా, పులి తల చాలా చక్కగా అయితే ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే వేప చెట్టుకి పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటారు. పక్కనే నంది అండ్ శివుడు అనమాట. ఇక్కడైతే ప్రతిరోజు మా పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత స్కూల్కి వెళ్లే ముందు వచ్చి
వాటర్ అయితే పోస్తారనమాట ఇక్కడ శివుడికి. డైలీ అలవాటైపోయింది మా పిల్లలకి. ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళటం, నీళ్లు పోయటం, సాయిబాబా దగ్గరికి వెళ్ళి అన్ని గుళ్ళు తిరిగి దండం పెట్టుకొని రావటం మాకు దగ్గర అవటం వల్ల చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను. పక్కన అయితే ఉసిరి చెట్టుకు కూడా పూజ చేస్తున్నారు. అటు పక్కనే నాగమ్మ దేవత కూడా ఉందన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, అది చూపిలేదు. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి గజస్తంభం చూసారా ఎంత హైట్ లో ఉందో, చాలా హైట్. మా ఇంటి దగ్గర స్టెప్స్ ఎక్కామంటే ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. పక్కనే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ లోనే పిల్లలు కూడా ఆడుకుంటారు. ఇక్కడ దుని అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు, ఒలవని కొబ్బరికాయలు దీంట్లో వేస్తే మొత్తము కాలి బూడిదైపోతాయి. ఈ బూడిదని మనం బొట్టుగా పెట్టుకోవటానికి ఇస్తారనమాట. గుడిలో కూడా చాలా అదృష్టంగా ఉంటది మనం దునిలో కొబ్బరికాయ వేయటం కూడా. ఇక్కడ వచ్చేసరికి పక్కనే వినాయకుడు కూడా చూశారు కదా, మనం స్టార్టింగ్ లోనే వినాయకుడు విగ్రహం అయితే చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ద్వారమయ్యి అనే ప్లేస్ ఉంటుంది కదా, మనం షిరిడి వెళ్ళినప్పుడు అచ్చం అక్కడ ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా గ్లాస్ లో లోపల గ్లాస్ అనమాట. ఇదంతా గ్లాస్, అందుకే అంత లైటింగ్ అలా ఉందన్నమాట. వీడియో కెమెరా కూడా కరెక్ట్ రాలేదు. అండ్ లోపల చూసారా సాయిబాబా గారు ఎట్లా కూర్చొని ఉన్నట్టుగా, రియల్ గా ఉన్నట్టుగానే ద్వారమయ్యలో ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్ అయితే ఉంది. అది ఒక టెంపుల్ అన్నమాట, ఒక రూమ్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక రూమ్ లాగా ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఇక్కడ అందరూ రియల్ గా, ఇక్కడ ఒక ఫోటో చూసారా సాయిబాబా పక్కన ఫోటో, అతను ఈ టెంపుల్ కట్టించిన అతను అన్నమాట. ఈ టెంపుల్ అందరికంటే ముందు ఈ టెంపుల్ కట్టించిన అతన్ని కూడా ఫోటో అక్కడైతే పెట్టేశారు. ఇక్కడైతే భజన చేస్తున్నాం. నేనైతే చాలా సేపు కూర్చున్నాను, గంట సేపు అయినా భజన చేసుకుంటూ దేవుడి ఆరాధన చేసుకుంటూ ఎంత చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందో. ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళాలనిపిస్తుంది. ప్రతి గురువారం మా ఇంటి దాకా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదైతే టెంపుల్లో చూసారా, డైరెక్ట్ చూపిస్తున్నాను చూడండి. పైన డెకరేషన్ అయితే చాలా స్పెషల్ గా చేశారనమాట. రోజు చేసేదానికంటే గురు పౌర్ణమి అండ్ గురువారం కలిసి వచ్చింది కాబట్టి రోజు చేసేదానికంటే చాలా చాలా స్పెషల్ గా చేశారు. మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు కూడా ఉండాలి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీపై ఆ ఆశీస్సులు ఉండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకోండి మీరు కూడా. చూసారా ఇక్కడ చాలా ఉంది. ఇక్కడైతే పక్కనే ఉంది మా పిన్ని అనమాట. చాలా మంది జనాలు అయితే వచ్చారు. అండ్ వీడియో క్లిప్ లో నేను కూడా ఉండాలి కదా, నేను కూడా కనిపించాలి కదా వ్లాగ్ లో. సో అందుకని నేను కూడా కనిపిస్తున్నాను. ఇక్కడైతే ఇతను సూక్తులు అయితే చెప్తున్నాడు అనమాట. సూక్తులు అయితే అందరికి ఇలా ఇలా అని, ఏదైతే మనం ఉండీల గురించి కానీ, మనీ గురించి కానీ, ఎవరైనా దానం ఇవ్వాల్సిన వాళ్ళ గురించి కానీ, ఏదైనా సరే మీరు దానం ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అని చాలా పాయింట్స్ అయితే చెప్పాడనమాట. అండ్ ఇక్కడ సాయిబాబాని చూడండి, చాలా క్లారిటీగా చాలా చక్కగా మెరిసిపోతున్నాడు. ఆ వెలుగుల్లో, ఆ పూల మధ్యలో చాలా ఆనందంగా అనిపించింది, చాలా పీస్ఫుల్ గా కూడా అనిపించింది అనమాట. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత దేవుడి ప్రసాదంకి అయితే వచ్చేసామన్నమాట. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత దేవుడి ప్రసాదం అయితే తినకుండా వెళ్ళకూడదు. సో దేవుడి ప్రసాదం అందటం అనేది అంత అదృష్టం ఏది ఉండదు. సో దేవుడి ప్రసాదం తీసుకున్నాకే వెళ్ళాలి. ఇక్కడ అన్నదానం చేసిన వాళ్ళలో ఈ మెంబర్ అనమాట, ఈ అక్క ఇక్కడ మెంబర్ అనమాట. ఈ టెంపుల్లో నేను వీడియో తీసుకుంటే, ఎందుకు మా వీడియో తీస్తున్నా అంటే యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో పెట్టు, మన ఇంటి దగ్గర ఇల్లే కదా మన గుడి కూడా, యూట్యూబ్ లో పెట్టు అని మాట్లాడుతుంది. సో ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ కూడా. అండ్ ఫైనల్ గా అయితే ప్రసాదం తీసుకొని కిందకు అయితే వచ్చేసాము. 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ప్రసాదం తీసుకోవడానికి అండ్ సాయిబాబాని చూసి మళ్ళీ దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. నచ్చిందా వీడియో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్. నచ్చితే లైక్, కామెంట్ మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. బాయ్.